నమస్తే, వెల్కమ్ టు సాక్షి బిజినెస్. దిస్ ఈజ్ షాహిదా. కూతురి భవిష్యత్తుకు ఆర్థిక భద్రత కోసం తల్లిదండ్రులు పరితపిస్తూ ఉంటారు. దీనికోసం చిన్న పెట్టుబడితో సురక్షితమైన ఎక్కువ లాభాలిచ్చే ఓ ప్రభుత్వ స్కీమ్ మనకు అందుబాటులో ఉంది. అదే సుకన్య సమృద్ధి యోజన. ఈ పథకం ఎలా పనిచేస్తుంది? నెలకు 1000 చొప్పున 21 ఏళ్లు జమ చేస్తే రిటర్న్స్ ఎంత వస్తాయో ఇప్పుడు చూద్దాం. సుకన్య సమృద్ధి యోజన 2015లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఓ సేవింగ్ స్కీమ్. ఇది 18 ఏళ్లలోపు ఉన్న అమ్మాయి పిల్లలకు ప్రత్యేకంగా ఉంటుంది. ఏ తల్లిదండ్రి అయినా లీగల్ గార్డియన్ ఈ ఖాతాను పిల్లలు పుట్టిన రోజు నుంచి 10 ఏళ్ల వయసు వరకు తెరవచ్చు. ఈ స్కీమ్ ద్వారా పిల్లల చదువు, వివాహ ఖర్చుల కోసం డబ్బు జమ చేయవచ్చు. ఖాతాలో రెగ్యులర్ డిపాజిట్లు చేసుకోవచ్చు. ఖాతా 21 ఏళ్లలో మెచ్యూర్ అవుతుంది. ఇక్కడిచ్చే ఇంట్రెస్ట్ రేటు సాధారణ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్స్ కంటే ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ట్యాక్స్ లాభాలు కూడా ఉంటాయి. అందుకే రిటర్న్స్ ట్యాక్స్ ఫ్రీ అవుతాయి. ఈ పథకం ప్రస్తుతం 8.2% వార్షిక వడ్డీ రేటు అందిస్తోంది. ప్రతి క్వార్టర్కు ఈ రేటును ప్రభుత్వం సమీక్షిస్తుంది. ఈ వడ్డీ రేటు చాలా సందర్భాల్లో స్థిరంగా ఉంటుంది. ఉదాహరణకు, ఒక వ్యక్తి తన కూతురు పేరు మీద ప్రతి నెల 1000 రూపాయలు అంటే ఏడాదికి 12,000 జమ చేస్తే 15 ఏళ్లలో మొత్తం పెట్టుబడి 1,80,000 అవుతుంది. ప్రస్తుతం ఉన్న రేటుతో లెక్కిస్తే 15 ఏళ్లకు 3,74,206 వడ్డీ వస్తుంది. ఖాతా 21 ఏళ్లలో మెచ్యూర్ అవుతుంది. మొత్తం కలిపి 5,54,206 చేతికందుతుంది. సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ ఓపెన్ చేయడం చాలా సింపుల్. పోస్టాఫీస్ లేదా ఆథరైజ్డ్ బ్యాంక్ బ్రాంచ్లో కేవలం 250తో ఖాతా తెరవచ్చు. అవసరమైన డాక్యుమెంట్స్ విషయానికొస్తే అమ్మాయి బర్త్ సర్టిఫికేట్, తల్లిదండ్రులు లేదా గార్డియన్ల ఐడెంటిటీ ప్రూఫ్ అంటే ఆధార్, ఓటర్ ఐడి లేదా పాన్ కార్డు ఉండాలి. ఒక కుటుంబం గరిష్టంగా 2 కుమార్తెల కోసం ఖాతాలు తెరవవచ్చు. ఖాతా పిల్లల పేరుతోనే ఉండాలి. తల్లిదండ్రులు లేదా గార్డియన్లు ఆ ఖాతాను మెయింటైన్ చేస్తారు. ఖాతా తెరిచిన రోజు నుంచి 15 ఏళ్ల వరకు మాత్రమే డిపాజిట్లు చేయాలి. కానీ ఖాతా 21 ఏళ్లకు మెచ్యూర్ అవుతుంది. 15 ఏళ్ల డిపాజిట్ ముగిసిన తర్వాత కూడా వడ్డీ పెరుగుతూనే ఉంటుంది. 18 ఏళ్లలో పిల్లల చదువు లేదా వివాహం కోసం మొత్తం బ్యాలెన్స్లో 50% వరకు వాడుకోవచ్చు. అవసరమైన డాక్యుమెంట్స్ సమర్పించాల్సి ఉంటుంది. తల్లిదండ్రులు లేదా లీగల్ గార్డియన్లు ఎవరైనా ఈ స్కీమ్లో చేరొచ్చు. ఆదాయ పరిమితి లేదు. మధ్యతరగతి కుటుంబాలకు మంచి అవకాశం ఇది. వార్షిక కనీస డిపాజిట్ 250, గరిష్టంగా 1:5 లక్షల వరకు ఉండొచ్చు. ఇది ట్రిపుల్ కేటగిరీలో వస్తుంది. అంటే అందులో పెట్టుబడి, వడ్డీ, మెచ్యూరిటీ మొత్తం ట్యాక్స్ ఫ్రీ అవుతుంది. ఖాతా 10 ఏళ్ల కంటే తక్కువ వయసున్న అమ్మాయిలు మాత్రమే తెరవాలి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.